నమస్కారం. పృథ్వీ, ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ సిటీ సెక్రటరీ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జీవో నంబర్ 97ని తీసుకొచ్చి శక్తి పేరు మీద పాలిటెక్నిక్ విద్యార్థులని అగమ్య గోచరంగా వాళ్ళని కన్ఫ్యూజన్ లో పడేయడం జరుగుతుంది. శక్తి ద్వారా లాటరల్ ఎంట్రీ ఉండదు, పాలిటెక్నిక్ విద్య ఉండదు, ఐటీఐలని పాలిటెక్నిక్ ఏటీసీలని స్కిల్ ఇండియా యూనివర్సిటీ కింద చేర్చుతాము, కేవలము సర్టిఫికేట్ కోర్సు మాత్రం ఉంచుతామని చెప్పేసి శక్తిలో చెప్పడం జరిగింది. పాలిటెక్నిక్ విద్యార్థులు దాదాపు 20 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము శక్తిని ఇప్పటి వరకు వెనక్కి తీసుకోలేదు. ఈ యొక్క పాలిటెక్నిక్ కోర్సు పాలిటెక్నిక్ విద్యని కొనసాగించాలి. అదే విధంగా ఏదైతే పాలిటెక్నిక్ విద్యార్థులకి లాటరల్ ఎంట్రీ ఉండాలి, సర్టిఫికేట్ కోర్సుగా కాకుండా పాలిటెక్నిక్ విద్యని యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది. దాదాపు ఇన్ని రోజులు అయినప్పటికీ జీవో నంబర్ 97 విడుదలై ఆగస్టు 16వ తారీఖు బయటకు వచ్చి దాదాపు ఇప్పటికీ వారం అవుతున్నప్పటికీ ఇప్పటికి ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ మంత్రులుగా మొన్న వివేక్ మాట్లాడుతున్నాడు. అయ్యా వివేక్ గారు, మాకు లిఖిత పూర్వకంగా కావాలి, మీరు మాటలు చెప్పడం కాదు. మీ కాంగ్రెస్ మంత్రుల మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ విద్యార్థికి నమ్మకం లేదు కాబట్టి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే రాతపూర్వకంగా, లిఖిత పూర్వకంగా చెప్పాలని చెప్పేసి ఏపీ డిమాండ్ చేస్తావు. పాలిటెక్నిక్ విద్యార్థులకు వెంటనే క్లారిఫికేషన్ ఇస్తూ లాటరల్ ఎంట్రీని కొనసాగిస్తూ ఏదైతే పాలిటెక్నిక్ విద్యని 3 ఏళ్ల విద్యని కొనసాగించాలని చెప్పేసి తెలియజేస్తూ పాలిటెక్నిక్ విద్యని ఏబీవీపీ కాపాడుకుంటుందని చెప్పేసి తెలియజేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థుల పక్షాన, పాలిటెక్నిక్ విద్యార్థులకు అండగా ఏబీవీపీ ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా, ఈ దొంగ కాంగ్రెస్ ప్రభుత్వము తెల్లారి లేస్తే విద్యార్థులకు అన్యాయం చేసే విద్యాశాఖ మంత్రి జీవో నంబర్ 97 తెచ్చి ఈ రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సును ఎత్తివేయాలని చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. బిడ్డ రేవంత్ రెడ్డి, కొంచెమైనా ఇజ్జతి, మానం, లజ్జ ఉండాలి. ఈ రాష్ట్రంలో ఎవరైతే పేద విద్యార్థులు డిప్లొమా ఆధారంగా మేము ఇంజనీరింగ్ కావాలి, మేము హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలి, లాటరల్ ఎంట్రీ ఉంటే బీటెక్లకు మేము పోతామని అనేక మంది విద్యార్థులు కొన్ని సంవత్సరాల నుండి ఈరోజు పాలిటెక్నిక్ విద్య అభ్యసిస్తే ఈరోజు అలాంటి పాలిటెక్నిక్ కోర్సును ఎత్తివేసి ఏదో సర్టిఫికేట్ కోర్సు పేరు మీద శక్తి పథకం అందిస్తుండు రేవంత్ రెడ్డి. ఒక్కటే అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ పక్కన ఏంది? నువ్వు ఈ శక్తి పథకం ద్వారా సర్టిఫికేట్ కోర్సు చేసి ఎవరైతే పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానో కదా, ఇదంతా కూడా మాయ మాటలు. వెంటనే ఏబీవీపీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఈ రాష్ట్రంలో జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలి, శక్తి స్కీమ్ యొక్క గైడ్ లైన్స్ వెంటనే విడుదల చేయాలి, పాలిటెక్నిక్ కోర్సును యథాతథంగా కొనసాగించాలి, ఎస్పీ టెట్ను కొనసాగించాలి. ఈ రాష్ట్రంలో వెంటనే ఏదైతే లాటరల్ ఎంట్రీ బీటెక్ పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉందో దాన్ని స్పష్టంగా ఉంచాలని తెలియజేస్తున్నాం. శక్తి గైడ్ లైన్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టి పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు కొట్టాడుతామని రేవంత్ రెడ్డి కళ్ళ వంచైనా సరే, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డిని గద్దె దింపైనా సరే పాలిటెక్నిక్ విద్యార్థులకు ఈరోజు ఏబీవీపీ కొట్టాడుతామని తెలియజేస్తున్నాం. దాదాపు 10 రోజులు అవుతున్నప్పటికీ విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి సోయలేదని చెప్పేసి ఏబీవీపీ అడుగుతా ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రిని సంకలం పెట్టుకొని పేద మధ్యతరగతి విద్యార్థులను 20 రూపాయలు చేస్తాం, నీకు శుద్ధి సోయిందని చెప్పేసి ఏబీవీపీ అడుగుతా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో జీవో నెంబర్ 97 తీసుకొచ్చి అనేకమైన విద్యార్థులను రోడ్లు పాలు చేసే యొక్క రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మడి గద్దె దిగాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. పాలిటెక్నిక్ స్టూడెంట్ వేలాది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. విద్యార్థులు ఎవరైతే ఏమైనా సరే పాలిటెక్నిక్ స్టూడెంట్ ఎమ్మడి విద్యార్థి పరిస్థితి అండగా ఉంటుందని చెప్పేసి ఏబీవీపీ హెచ్చరిస్తా ఉంది. ఈ యొక్క మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, దీని మీద స్పందించకపోతే మీ ఎమ్మెల్యేలు అడ్డుకుంటామని చెప్పేసి ఏబీవీపీ హెచ్చరిస్తా ఉంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకొని నీ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సోయి తెచ్చుకోకుండా ఎక్కడో దేశాలు తిరుగుతున్నావు కదా, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు చదువురాని దద్దమ్మ మన విద్యాశాఖ మంత్రిగా
కొనసాగించడం మనం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ యొక్క విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తూ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి విద్యను దూరం చేసే కుట్ర ఈ యొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చేస్తూ ఉన్నాడు. విద్యార్థులారా గమనించండి, మనమందరం కూడా ఈ రోజు 20 రోజుల నుంచి పస్తులుండి మన అమ్మ నాన్న మన మీద పెట్టుకున్నటువంటి ఆశలన్నిటినీ మనం కాపాడుకోవడానికి మనం పాలిటెక్నిక్ విద్యలకు వచ్చి పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతుంటే రేవంత్ రెడ్డి పోలీసుల చేత విద్యార్థులను గొంతులు నొక్కించడం, కాళ్ళు నిలగొట్టడం, జైలు పాలయ్యడం చేస్తూ ఉన్నాడు. దీన్ని అంతటి ఏబీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఒక్కడే చెప్తున్నాం, బిడ్డ రేవంత్ రెడ్డి, ఎస్పీ డెట్టును కాపాడతాము, నిన్ను బొంద పెడతాము, నిన్ను గద్దె దించుతాము. రాబో రోజులలో పాలిటెక్నిక్ విద్యార్థులకు అందరికీ మేమంతా కూడా ఒక అన్న లెక్క ఏబీవీపీ అండగా ఉండి మిమ్మల్ని అందరినీ రక్షిస్తుంది. మీరు ఎటువంటి భయాందోళనకు చెందకుండా మీరు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మీ అందరికి న్యాయం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డికి ఒక్కడే ఎత్తున్నాం, మంత్రులు మినిస్టర్లు ఎక్కడ తిరుగుతే అక్కడ చదువురాని దద్దమ్మల్లారా మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటాము. మీ యొక్క ప్రోగ్రాంలు విధంగా విద్యార్థుల పక్షాన పెట్టాలి, విద్యార్థులకి అనుకూలంగా పెట్టాలి, లేకపోతే మిమ్మల్ని బరాబర్ బట్టలు కూడా తీసి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. శక్తి స్కీమ్ కు వ్యతిరేకంగా జియో నంబర్ 97 శక్తి స్కీమ్ కు వ్యతిరేకంగా ఏబీవీపీ విద్యార్థులు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ దగ్గర అంటే ఎస్బిటెట్ దగ్గర ఒక నిరసన కార్యక్రమం చేపట్టిండ్రు. ఈ శక్తి స్కీమ్ వల్ల పాలిటెక్నికల్ చదువుతున్నట్టు విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాళ్ళ యొక్క ప్రధాన ఆరోపణ. అంటే చాలా రోజులుగా పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, మనమంతా గమనిస్తూనే ఉన్నాం. ఈ శక్తి స్కీమ్ వల్ల లాటరల్ ఎంట్రీ ఉండదు అనేది వాళ్ళ యొక్క ప్రధాన ఆరోపణ. మేము మళ్ళీ పాలిటెక్నికల్ కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్ చేసి మళ్ళీ బీటెక్ ఎంట్రన్స్ రాయాల్సిన పరిస్థితి ఉంటుంది అనేది వాళ్ళ యొక్క ఆవేదన. దీనివల్ల ఏంటంటే శక్తి స్కీమ్ వల్ల ప్రైవేట్ కంపెనీలు వాళ్ళ యొక్క చెప్పు చేతులు అంటే మేము అసలు గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించబడడం భవిష్యత్తులో మాకు మేము ఒక ప్రైవేట్ ఉద్యోగులుగానే ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది అనేది వాళ్ళ యొక్క ఆవేదన. దీనిపై చాలా వ్యతిరేకత వస్తుంది శక్తి స్కీముపై. ఏబీవీపీ విద్యార్థులను అరెస్ట్ చేసి వాళ్ళు అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనకు. ఒక నిమిషం మంత్రి పొన్నం హామీ ఇచ్చిండు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నామని చెప్పిండు, అయినా కూడా మీరు ధర్నా చేస్తా ఉన్నారు. మాకు లిఖిత పూర్వమైన హామీ కావాలి, రాతపూర్వకమైనటువంటి హామీ కావాలి. మాటలు చెప్పేటువంటి కాంగ్రెస్ నాయకుల మాటల మీద మాకు నమ్మకం లేదు. విద్యార్థులకి ఖచ్చితంగా రిటర్న్ ఇస్తే మేము నమ్ముతామని చెప్పేసి చెప్తా ఉన్నాం. విద్యార్థుల భవిష్యత్తు కోసమే శక్తి తెచ్చినామని చెప్తా ఉన్నాం. విద్యార్థుల భవిష్యత్తు కోసం శక్తి తీసుకొస్తే మంచిదే, కానీ ఈరోజు లాటరీ ఎంట్రీ ఉండదంటే వాళ్ళు ఎక్కడ పోవాలి? ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థులు అంటే ఇంజనీర్లతో సమానము. వాళ్ళు ఇప్పుడు పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత లాటరీ ఎంట్రీ ఉండదంటే వాళ్ళు మళ్ళీ వెబ్సైట్ రాయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి లాటరీ ఎంట్రీ కొనసాగించాలి, పాలిటెక్నిక్ విద్యను కూడా కొనసాగించాలి. కేవలం సర్టిఫికేట్ కోర్సు మాత్రం ఉండొద్దు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది విద్యార్థి విభాగం చాలా మంది దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకసారి చూద్దాం. తోపులాటనే జరుగుతుంది, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులకు పోలీసులకు మధ్య కొంత తోపులాట, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శక్తి స్కీమ్ను వెంటనే రద్దు చేయాలని చెప్తా ఉన్నారు. జియో నెంబర్ 97 వెనక్కి తీసుకోవాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. శక్తి స్కీమ్ ఈరోజు శాంతియుతంగా పాలిటెక్నిక్ విద్యని బతికించాలి, పాలిటెక్నిక్ విద్యార్థులకి లాటరల్ ఎంట్రీ ఉండాలి, పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలో నెట్టొద్దని చెప్పేసి శాంతియుతంగా మేము ఎస్పీటెట్ని పాలిటెక్నిక్ విద్యని కాపాడాలని చెప్పేసి ఎస్పీటెట్ ఆఫీస్ ముందర ధర్నా ఇస్తుంటే ఈరోజు పోలీసులు విచక్షణ మరిచి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తా ఉన్నారు. అయ్యా మేము ఏం అడిగినాము? పాలిటెక్నిక్ విద్యార్థులకు భూములు ఏమైనా అడిగినామా? పాలిటెక్నిక్ విద్యార్థులు డబ్బులు ఏమైనా అడిగినామా? వాళ్ళు చదివేటువంటి విద్యని విద్యార్థి విభాగం ఏబీవీపీ విద్యార్థి విభాగ నాయకుడు పృథ్వీ గారిని
పోలీసులు పోలీసు వాహనంలోకి ఎక్కిస్తున్న పరిస్థితి చూడండి. ఒకటే నినాదం, శక్తి స్కీమ్ను జీవో నెంబర్ 97 రద్దు చేయాలనేది వీళ్ళ యొక్క ప్రధాన డిమాండ్. మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు కూడా బాగా ప్రొటెస్ట్ చేశారు. అసలు ఇది ఒక పెద్ద మేజర్ అంశంగా మారింది. ఈ లాటరీ ఎంట్రీ ఉండదు, తీవ్ర నష్టం జరుగుతుంది ఈ శక్తి స్కీమ్ వల్ల అని విద్యార్థులు చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే స్కిల్స్ పెంచుతున్నాం, స్కిల్ యూనివర్సిటీకి అటాచ్ చేస్తూ ఉన్నాం అని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ లాటరల్ ఎంట్రీ అంటే పాలిటెక్నికల్ తర్వాత బీటెక్ సెకండ్ ఇయర్కి పోవడానికి అవకాశం ఉండదు, దీనివల్ల తీవ్ర నష్టం జరుగుతుంది. మళ్ళీ మేము ఇంటర్ చేసి మళ్ళీ బీటెక్ పోవడానికి ప్రత్యేకంగా ఎంసెట్ ఎంట్రన్స్ రాయాలనేది వాళ్ళ యొక్క ఆరోపణ. మరి ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేసింది అనేది కూడా ఒక ప్రశ్నార్థకం. ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే స్కిల్స్ని పెంచడానికి అని చెప్తా ఉంది, కానీ తీవ్ర వ్యతిరేకత వచ్చింది విద్యార్థుల నుంచే. విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట అయితే విపరీతంగా జరుగుతుంది, మామూలు జరుగుతలేదు. ఎస్బీ టెట్ దగ్గర అంటే మాసప్ ట్యాంక్ దగ్గర ఉంటుంది ఈ బోర్డు దగ్గర జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే జరుగుతుందో దాన్ని కొనసాగించాలి. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఈ రాష్ట్రంలో వర్షాన్ని లెక్క చేయకుండా కూడా రోడ్డుపై బైఠాయించి ఏబీపీ విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. ఎస్పీటెట్ అధికారులు స్పందించకపోవడం, వారి బోర్డుకి అన్యాయం జరుగుతున్నా వారు స్పందించకుండా దున్నపోతు మీద వర్షం పడితే ఎట్లనో ఎస్పీటెట్ అధికారులు అలా స్పందిస్తున్నారు. కేవలం ప్రభుత్వానికి తొత్తులుగా మారి, ప్రభుత్వానికి బానిసలుగా మారి పోలీసులు అరెస్ట్ చేస్తారా? ఈరోజు పార్టీ విద్యను కాపాడాలి, పార్టీ అయితే లాటరల్ ఏంటి ఇది ఎస్బీ టెట్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. ఏబీపీ విద్యార్థులను పోలీసు వాహనాల్లో వాళ్ళ అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకటే డిమాండ్ ఏంటంటే జీవో నెంబర్ 97 రద్దు చేయాలి. శక్తి స్కీమ్ను రద్దు చేస్తేనే మాకు ఒక అవకాశం ఉంటుంది, లాటరీ ఎంట్రీ ఉంటుంది బీటెక్లోకి పోవడానికి వాళ్ళ ప్రధాన ఆరోపణ. మనం చూసుకోవచ్చు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ దగ్గర ప్రొటెస్ట్ చేశారు వీళ్ళు ఏబీపీ విద్యార్థులు. ఏబీపీ విద్యార్థులే కాదు, వాస్తవంగా కూడా పాలిటెక్నిక్ విద్యార్థులే చాలా ప్రొటెస్ట్ చేస్తుంది తెలంగాణ వ్యాప్తంగా. వాళ్ళ కాలేజీలల్లో తర్వాత రోడ్ల మీద కూడా జాతీయ రహదారులను కూడా నిర్బంధించిన పరిస్థితి కనిపించింది. మరి దీనివల్ల ప్రభుత్వం ఆ స్కిల్స్ పెంచడానికి మేము శక్తి స్కీమ్ తెచ్చినామని చెప్తా ఉన్నారు. కానీ విద్యార్థుల నుంచే, సరే వీళ్ళు ఏబీపీ వాళ్ళు లేకపోతే ప్రతిపక్ష పార్టీలో ధర్నా కాదు, విద్యార్థుల నుంచే స్వయంగా పాలిటెక్నికల్ విద్యార్థుల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. జీవో నెంబర్ 97 రద్దు చేయాలనేది వాళ్ళ యొక్క ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఏ రకంగా. మంత్రి వివేక్ మాత్రం చెప్తా ఉన్నాడు దీనికి సంబంధించి. ఒకసారి ఇట్లా మంత్రి వివేక్ చెప్తా ఉన్నాడు, ఎలాంటి నష్టం జరగదు పాలిటెక్నిక్ విద్యార్థులకు, పాత పద్ధతిలోనే లాటరీ ఎంట్రీ ఉంటుందని మంత్రి వివేక్ చెప్తా ఉన్నాడు. ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి. కానీ పాలిటెక్నికల్ విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వస్తూ ఉంది. ఇది ఇక్కడ ఉన్న మాసప్ ట్యాంక్లో ఎస్బీ టెట్ దగ్గర బోర్డు దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.